కల్పం సంస్కృతంలో స్పష్టంగా ఆయన క్షీరంలో చూశాడని ఉన్నది ఇది. మరి ఎలా సాధ్యమవుతుందంటే సాధ్యమవుతుంది. ఎందుకంటే లలితా శాస్త్రం ప్రక్రియలు చెప్తూ పూర్ణిమ నాడు పాలు పెట్టి చంద్రబింబాన్ని అందరూ చూసి పుచ్చుకోవచ్చని ఉంది ఇక్కడ. తప్పకుండా పాలలో కూడా ప్రతిఫలనం కనబడుతుంది, కానీ నీటిలో కనబడంత స్పష్టంగా కనబడకపోవచ్చు, కానీ కొంతైనా కనబడుతుంది. ఆ కొంత కనబడ్డా ఫలితం కనబడింది అంటే అంత చరిత్రుడు అంటే అంత ఇది విషయం తీసుకున్నాడు. కొత్తగా కనబడ్డా చాలు, అంటే నేరుగా చూడకపోయినా ప్రతిబింబంగా ఆ మాత్రం చూసినా చాలు అని చెప్పడం కోసం ఆ కథని చెప్పాను. ఈ కథ మనకి గణేష పురాణాదుల్లో కనబడదు, కానీ స్కాంద పురాణంలో ఒక చోట గోచరిస్తుంది. అయితే నిజానికి ఒక్క రహస్యం, చంద్రుడిని చూడడం చవితినాడు నీలాపనందులు వస్తాయి, అది గణపతిని పూజించి చూస్తే రావు. అంతేకాదు అవి చంద్రుని చూడొద్దని లేదు. మీరేం చెప్పారు? గణపతిని పూజించి అక్షంతలు వేసుకుని చూడమన్నారు. ఏమిటి ఇందులో ఉన్న మర్మము అక్కడ పట్టుకోవాలి. ఇది జ్యోతిష్ శాస్త్రపరంగా, తత్వపరంగా, యోగపరంగా దీనికి రహస్యాలు ఉంటాయి. జ్యోతిష్ శాస్త్రపరంగా ఆనాటి చంద్రుడికి మనపై ప్రభావం చూపించే శక్తి ఉంటుంది. చంద్రుడు మనఃకారకుడు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చంద్రమో మనసో జాత అని పురుషోక్తులు మనం అంటున్నాం. చంద్రుడు మనఃకారకుడు. అది పూర్ణిమ అమావాస్యల్లో మనోబలహీనత ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రకోపాలు ఉంటాయని చెప్తుంటారు. ఆధునిక వైద్య శాస్త్రం వస్తుంది. ఇంకొక రహస్యం అండి, నాకు అమెరికాలో ఒక కార్డియాలజిస్ట్ చెప్పాడు, మాకు పూర్ణిమల్లోనే అమావాస్యల్లోనే హార్ట్ పేషెంట్లు ఎక్కువ వస్తారని చెప్పాడు. దీని మీద ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ ఆలోచన ఎప్పుడో మన శాస్త్రాలు చెప్పే కానీ మన నమ్మకం అది వచ్చింది. ఏదో చంద్రుడికి హృదయానికి, హృదయం అంటే మనస్సుకి ఏదో అనుబంధం ఉందండి, ఇది గ్రహించుకోవాల్సింది. అందుకే జాతకంలో కూడా చంద్రుడు వీక్ అయితే వాడి మానసిక రోగాలు ఎక్కువ, ఎమోషనల్ వీక్నెస్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. అందుకే చంద్రుడికి దీనికి సంబంధం ఉంది. ఆ చవితి నాటి చంద్రుడి యొక్క ప్రభావం ఆ మనస్సుల మీద పడే అవకాశం ఉంటుంది. ఆ దోషం గణపతి ఆరాధనలో పోతుంది అని చెప్పడం దీని ఒక సంకేతం. అందుకని గణపతి శపించాలంటే శపించి ఉండవచ్చు, శపించలేదని నమ్మం. కదా యుగాల క్రితం జరిగింది, మన వారు జరగలేదని చెప్పడానికి. ఇంకొక రహస్యం తాత్వికంగా తెలుసుకోవాలంటే చంద్రుడి మనస్సు. ఈ మనస్సు ఎప్పుడూ కూడాను ఒకదాని కూడా అనుకుంటూ ఉంటుంది. నీలాపనింది అంటే ఏమిటండి? ఏమీ చేయకపోయినా చేసేయడని నింద రావడం, అంతే కదా. దానివల్ల వచ్చేది దుఃఖం. అంటే ఏమీ లేని దానివల్ల దుఃఖం వస్తుంది. ఈ మనస్సుకి ఎప్పుడు ఏమీ లేని దాన్ని ఊహించుకుంటూ దుఃఖపడుతుంటుంది. ఏమీ లేదు, మిథ్యని చూసి సత్యం వరకు ఊహించుకుంటూ ఉంటుంది మనస్సు, అవునా లేదా? కానీ మనసుకి ఎప్పుడు నీలాపనంత తప్పదు. ఈ దోషం పోవాలంటే ఏం చేయాలంటే ఈ మనస్సు చిత్త ప్రకాశకత్వాత్, చిత్తానికి కూడా పైన ఉన్న పరమాత్మను చూడగలుగుతారు. ఇక్కడ ఒక్కసారి మనస్సు ఆ పరమాత్మను చూస్తే, అంటే జీవుడు ఆ మనస్సుతో పరమాత్మను కానీ ఒక్కసారి పట్టుకుని మళ్ళీ మనస్సును పట్టుకుంటే మరి ఆ చిత్తానికి మాయ ఉండదు అని. ఒక్కసారి పరమాత్మను చూసిన తర్వాత చిత్తం అక్కడ పారేయకు. మనసు ఎక్కడికి పోతుంది? మనసు ఎక్కడికి పోతుంది ఆలోచించేది కూడా మనసు. మనసు ఎక్కడికి పోతుంది? అది ఉండనే ఉంటుంది, అది ఉన్నంతకాలమే ఇదంతా. మనసు ఎక్కడికి పోదు, మనసుతో ఉండక తప్పదు. అందుకే చంద్రుడిని చూడక తప్పదు. కానీ గణపతిని పూజించిన తర్వాత చంద్రుడిని చూస్తే ఏం పర్వాలేదు, పరమాత్మను పట్టుకున్న తర్వాత మనస్సు నిన్నేమీ చేయలేదు. ఇది తత్వపరంగా తీసుకోండి. జ్యోతిశాస్త్రపరంగా కరెక్ట్, తత్వపరంగా కరెక్ట్, కథపరంగా కరెక్ట్, అన్ని రకాలుగా కరెక్ట్ అయినటువంటి పురాణాలు కరెక్ట్. దాని ప్రకారం ఉండే సనాతన ధర్మం ప్రపంచంలో కరెక్ట్. ఇది కథలో ఉన్న మర్మం కూడా తెలుసుకున్నాం. మంచి ప్రశ్న వల్ల మంచి విషయం ఆలోచించే అవకాశం కూడా మీకు లభించింది. స్వస్తి.